ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. వెల్కమ్ టు N1 స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు. ఎడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ప్రారంభం. టీఆర్ఎస్ వైకాపా కుమ్మక్కై చంద్రబాబుపై ఆరోపణలు. ఎంపీ కాలిశెట్టి. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా 65 మంది దేశాధిపతులు, పలు కంపెనీల అధిపతులు, వ్యాపారవేత్తలు, సీఈఓలు తరలి వెళ్తున్నారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 130 దేశాలకు చెందిన 3000 మంది నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. దావోస్ సదస్సులో పాల్గొనేందుకు అర్ధరాత్రి బయలుదేరి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఆయన జ్యూరిచ్ చేరుకోనున్నారు. ఆయన వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికపై పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. స్విట్జర్లాండ్, యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. తొలుత జూరిచ్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం చంద్రబాబు. మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నిడమనూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈరోజు 133 మందికి 60 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్య చికిత్స. పాలకొల్లు నియోజకవర్గంలోని పేద మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన 133 మంది సంకీర్ణ నాయకులు మరియు మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి వైద్య సహాయంగా 60 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. లక్ష్మి ఓకే సార్ రాజుగారు చేపెట్టండి గారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో వైద్యం చేయించుకుని ఆ బిల్లులు మాకు అందించినటువంటి వారందరికీ కూడా ఈరోజు 133 మందికి 60 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో మీకు ఈరోజు అందించడం జరిగింది. ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఇప్పటికీ 10,44 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కుల రూపంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీకు అందించడం జరిగింది. మనకు పండుగ దాటి 2 రోజులైంది. ఈ రోజు 60 లక్షల రూపాయలు మీ చేతులు పెడుతూ ఉన్నారు. ఇదే పండుగ రోజున అంటే భోగి రోజున BRMS స్కూల్లో అక్కడ ఒక 20-30 లక్షల రూపాయలు అక్కడ మేము మీకు చెక్కులు ఇచ్చాం. అంటే సంక్రాంతి పండుగ రోజులు కూడా మేము ఎవ్వరం కూడా విశ్రాంతిగా లేకుండా భోగి రోజుని మీకు చెక్కులు ఇచ్చాము, మొక్కల రోజున కూడా చెక్కులు ఇస్తూ ఉన్నాం. అంటే అదేవిధంగా ఈ రోజు ఆదివారం. అంటే ఎంత పెద్ద ఎత్తున మరి మీ అందరికి కూడా సహాయం అందజేస్తున్నాం. ఇదే ఒక ఉదాహరణ మీ అందరికీ. బీఆర్ఎస్ వైకాపా కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ 2 పార్టీలది ఒకే అజెండాని విమర్శించారు. గోదావరి జలాలపై బురద రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు కానీ అటు వైసీపీ నాయకులు కానీ ఉమ్మడి ఎజెండాతో గత కొన్ని నెలల నుంచి సముద్రంలోకి పోయిన జలాల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. తెలంగాణకి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గోదావరి జలాలపైన. అసలు వీరిద్దరూ మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్ళు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జేజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అన్నదమ్ముల అనుబంధాలు. ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రఖ్యాత నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ షాద్ నగర్ నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ ప్రయాణం పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు నాయుడు ఆ ఆరోపణల నుండి విముక్తి పొందారు కాబట్టి గణేష్ తన ప్రార్థనలు చేయడానికి తిరుపతికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ యాత్ర రాజకీయ ఉద్దేశాల కంటే వ్యక్తిగత అభిమానంతో నడపబడుతుందని వాదిస్తున్నారు. నమస్కారం. సంకల్ప యాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు.
ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏముంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటలకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాలే ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు, ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు, ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డ రేవంత్, బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండాలను కూల్స్తే దుమ్ము అయిపోతావని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. హౌలా మాటలు బంద్ పెట్టి ముందు 6 గ్యారెంటీలు అమలు చేయాలని హితో పలికారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి మాటలు బంద్ చేయి, 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టు. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని, పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. దళిత కార్యకర్త సాల్మాన్ హత్యపై ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లగా డీజీపీ కార్యాలయం స్పందించలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. చివరికి ఫిర్యాదును ఏడీజీ తీసుకున్నారు. డీజీపీ ఆఫీసుకు వచ్చిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు లేళ్ల అప్పిరెడ్డి, రాహుల్లా, మోంటితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.
గేట్ లేదన్నా అన్న, ఈ గేట్ బైవాక్ ఎవరు రానియదు అన్న, ఒక నిమిషం నా మాట వింటారా? ఈ గేట్ బైవాక్ ఎవరు రానియదు అన్నారు. అదే లేదు పంపించాను సార్, వస్తున్నారు సార్, ఆరోగ్యం వస్తున్నారు. 3 మెంబర్స్ ఎంతకన్నా వస్తారు సార్. ఈరోజు రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది, ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది, దళితుడు పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య జరిగినటువంటి తీరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూస్తాకు వస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద 324 కడతారు. మందా సాల్మన్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు. తరువాత ఇతను చనిపోయాడని తెలిసిన తర్వాత 2 కేసులు కట్టి కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు. అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే. అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం, మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పటం, ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం, ఈ హత్యలకు ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సాల్మన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవటానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు, ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి, పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే, మేము నిన్న మా ఎమ్మెల్యే మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగితే వస్తే మమ్మల్ని లోనకి వెళ్ళిరా. చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వటానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. మేమేమే గొడవ చేయటానికో, మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి, కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న అనంతపురంలో 14 మంది ఒక దళిత చిన్నారిని అఘాయిత్యం చేస్తే ఈ రోజుకి వాటి మీద చర్యలు లేవు. ఈ నెల 25న సింగనమల నియోజకవర్గం సమన్వయ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ శైలజానాథ్,
ఈ నెల 25వ తేదీన గార్లదిన్నె మండలం మార్తాడు రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం వర్గానికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలజానాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన ముందస్తు సమావేశాన్ని సోమవారం తన నివాసంలో సింగనమల నియోజకవర్గం నాయకులతో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టత లక్ష్యంగా గ్రామాన పార్టీని బలోపేతం చేసే దిశగా పెద్ద ఎత్తున కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన పాలనకు ప్రజలకు మద్దతు తెలిపేందుకు ప్రజలకు న్యాయం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజలకు చేరువ చేస్తున్నామని, ఇందులో భాగంగానే సమన్వయ కమిటీ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి కమిటీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయడం కోసం, దుర్మార్గమైన కూటమి పరిపాలనను ఎదుర్కోవడం కోసం, అట్లాగే ప్రజలకి మేలు చేసే అనేక కార్యక్రమాలని కాపాడడం కోసం ఒక పటిష్టమైన పార్టీ నిర్మించమని మా నాయకుని ఆదేశాలు. దాంట్లో భాగంగానే గ్రామంలో కూడా అన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి సమావేశం నిర్ణయం తీసుకుంది. ఒక పటిష్టమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంటే జనంకి అంత భరోసా ఉంటుంది. జగన్మోహన్ నాయకత్వం ఎంత గట్టిగా ఉంటే ఈ రాష్ట్రానికి అంత గట్టి మేలు జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాం, పనిచేస్తామనుకునే వాళ్ళందరూ కూడా వివిధ కమిటీల్లో వచ్చి చేరమని, ప్రజల కోసం పనిచేయమని, జగన్మోహన్ రెడ్డి యొక్క వైభవాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఖ్యాతిని ఈ ప్రపంచం చెప్పుకునే విధంగా తయారు చేద్దామని కోరుకుంటా ఉన్నాం. ఒక విస్తృత స్థాయి సమావేశం సింగనమల నియోజకవర్గంది 25వ తారీఖున గార్లదిన్నె మండలం మర్తాడ్ రోడ్లోని టీ కన్వెన్షన్ జరుగుతుంది. కనుక నాయకులందరూ, వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులందరూ కూడా హాజరుగామని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే, పార్టీని బలోపేతం చేయడం అంటే, ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల గౌరవాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని నమ్ముతా ఉన్నాం. జై జగన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.